మావా వాడికి క్లియర్గా సోది లేకుండా చెప్పాలి. కన్ఫ్యూజ్ అవ్వక. రే నేను ఫస్ట్ నుంచి కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, నువ్వే కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఈసారి నేను మాట్లాడతాను, నువ్వు కామ్గా ఉండు. నేను చూసుకుంటాను చెప్తాను. సరే నువ్వే మాట్లాడు, నేను మాట్లాడిన అర్థం. ఇప్పుడు నువ్వు మాట్లాడేదాని మీద వాడి లైఫ్ ఆధారపడింది. సరే ఏంట్రా మేడం మీద నుంచి ఫోన్ చేస్తున్నారు? ఏంటి మ్యాటర్? వాడేదో మాట్లాడాలట. మామ నువ్వు దియా నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. మామ చెప్తాడు. మామ దిస్ టైమ్ ఈజ్ యువర్స్. చెప్పు మామ. రేయ్ చెప్పరా. రేయ్ ఏమైందిరా దియాకి? దియాకి ఏమైంది? మామ నువ్వు దియా కలిసిపోండి మామ. ఏంట్రా నిన్నటి వరకు విడిపోమన్నారు, ఇప్పుడు కలిసిపోమంటున్నారు ఏంటి? రాత్రి టీవీలో సాజన్ సినిమా చూసాంలే, అందుకు. జోక్ చేయకుండా. అదే నేను చెప్పేది. ఆడిన ఆటలు చాలు, సీరియస్ గా మాట్లాడుకుందామా? సీరియస్ గానా? ఓ షూర్ మాట్లాడదాం. కమ్ ఆన్ గైస్. నువ్వేంట్రా ఏం మాట్లాడకుండా దిష్టి బొమ్మలా నించున్నా? నువ్వేంటి ఉన్నట్టుండి మంచి బాలుడిలా మాట్లాడుతున్నావు? అసహ్యంగా ఉందిరా మామ. ఒకరినొకరు చూసుకోకుండా విడిపోకుండా చూడటానికి చాలా అసహ్యంగా ఉందిరా. 3 వంతులు ఊడిపోయిన ఫోటోనే పేకడానికి ట్రై చేస్తాను, మిగిలింది పేకడానికి రాకపోయింది అనుకో మొత్తం అతికించేస్తాను. ఏంటి మామా మాకు తెలియకుండా పార్ట్ టైం జాబ్ గా పోస్టర్లు అంటిస్తావా ఏంటి? అది కాదు, ఎప్పుడు చూసినా పీకేస్తాను, అంటిస్తాను, కుట్టేస్తాను అంటున్నావు కదా, అందుకే చిన్న డౌట్ వచ్చి. మామ టెన్షన్ అయ్యావా? అవునరా, సారీ మామ. ఇంకొకసారి నోరు తెరిచామంటే కుమ్మేస్తాను. అయిందా మీ డిస్కషన్? అయిపోయిందా? మీరు మమ్మల్ని కలపాలనుకున్నారు ఓకే, కానీ నేను కలవాలి కదా. నువ్వెందుకు కలవు? ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నాను. రే ఏంట్రా వీడు ఫిగర్ లా మాట్లాడుతున్నాడు? ఉండొచ్చు బావా, నాకు ఉద్యోగం ఉంది, డబ్బులున్నాయి, ఇల్లు కూడా ఉంది. చివరి వరకు తనకి సెక్యూర్డ్ లైఫ్ కూడా ఇవ్వగలను. సరే, కానీ చివరి వరకు తను నాతో కలిసి ఉంటుందనే నమ్మకం మాత్రం. మావ నువ్వు మొదటి నుంచి ఇంతే మావ. నువ్వు వచ్చే ధరలో ఆ ఆటో వేణుని కలిశాను. దియా మోడల్ ఎగ్జామ్ రాయడానికి బయలుదేరింది. తన లైఫ్ ఇలా కావడానికి మేము కారణం రా. రే నువ్వు మాత్రమే కారణం, నన్ను ఎందుకు లాగుతావు? సరేరా, నేనే కారణం రా మావా. చిన్న వయసులోనే తన వయసుకి మించినవన్నీ చూసేసిందిరా. 10 సంవత్సరాల తర్వాత వచ్చి నేను జోక్యం చేసుకోకుండా ఉండుంటే మీరిద్దరు సంతోషంగా ఉండేవారు అనుకోకూడదు మావా. అయ్యయ్యో, సడన్ గా వీడేట్రా బ్రోకర్ పనిచేస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు. నువ్వు నా మావ అలా చేసిన తప్పే లేదు. నువ్వు తనని లవ్ చేస్తున్నాడు పాజిటివ్ గా చెప్తున్నారు మావా, తను పాస్ అవుతుంది. ఏంటది పాజిటివ్ గా? పబ్లిక్ ఎగ్జామ్ లో పాస్ అయితేనే లైఫ్ అంతా బాగుంటుందన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు దానికి. నాతో ఉంటే తన లైఫ్ అంతా బాగుంటుందని ఎలా అనిపిస్తుందిరా? ఈ వయసులో తను ఎలాంటి మంచి నిర్ణయం తీసుకోలేదని నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. ఇక దియా గురించి ఎవరైనా సరే మాట్లాడుతూ మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా మీకు? ఉండు, మిస్ పెట్రిషియా ఈ బిట్ని మేనక్కి పాస్ చేయమని చెప్పింది. ఎలాగో నేను ఎగ్జామ్లో పాస్ అవ్వబోయేది లేదు, మీరే ఈ బిట్ని పాస్ చేయండి. సరిగ్గానే కదా మేడం చేసింది, ఇందులో తప్పే ఉంది. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ నీ ఆన్సర్ షీట్ ఎలా ఇచ్చే? గెట్ అవుట్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఇవ్వమంటుంటే. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ వదులు. అయితే దియా పేపర్ కూడా చదివి చూడండి మ్యామ్. ఇదిగోండి, తనేం రాసిందో మీరే చదివి చూడండి. చదవండి మేడం. నేను చదవండి. నిన్న రాత్రి మ్యూజిక్ ఛానల్లో నేను బాహుబలి సినిమాలోని ఒక మంచి పాట చూశాను. అందులోని హీరో ప్రభాస్ చాలా హైట్గా ఉన్నాడు. హైట్గా ఉండే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం. అదేవిధంగా అబ్బాయిల్ని హింసించే అమ్మాయిలంటే నాకు అసహ్యం. గట్టిగా చదవండి. అదే విధంగా సినిమాల్లో కానీ నిజ జీవితంలో కానీ అబ్బాయిల్ని హింసించే అమ్మాయిల్ని చూస్తే జుట్టు పట్టుకుని కాల్ చేయాలని. మొత్తం చదవండి.
కాల్చే ముందు ఎందుకైనా మంచిది వాళ్ళ జుట్టు ఒరిజినలా కాదని ఓసారి చెక్ చేయండి. ఎందుకంటే స్ట్రైట్నింగ్ అన్న పేరుతో ఏదో చేయించుకోవడం వల్ల సగం మంది అమ్మాయిలకు జుట్టు ఊడిపోయి విగ్గు పెట్టుకుని ఉంటారు. లేదంటే బ్యూటీ పార్లర్స్కు వెళ్ళి రాలిపోయిన జుట్టుని అతికించుకుంటారు. ఇప్పుడు నాకు 2 డౌట్లున్నాయి. మొదటిది, అసలు మీ అమ్మాయి అమ్మాయా లేక అబ్బాయా? అందరి మీద ఎందుకలా విరుచుకుపడుతోంది? రెండవది, బాగా చదువుకునే పిల్ల తనకేమైంది? ఇలాగే పోతే పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుంది. ఏమైంది సార్? ఏమని చెప్పను, నా బిడ్డ జీవితమే నాశనమైపోయింది వేణు. దీనంతటికీ కారణం ఆ పనికి మారిన ప్రేమే. ఒక జనరేషనే నాశనమైపోయిందనుకో, కంపు కొడుతుంది. ఛీ! ఈ టీవీ సినిమా వీటిని చూస్తూ పెరిగి నాశనం అయిపోతున్నారు. ఛే! ఎవరు చెప్పారు? అలాంటిదేమీ లేదు. మీరు మరి అంటే టీవీలు సినిమాలు రాకముందు ఎవరు లవ్ చేయలేదా? సార్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి సార్. లవ్ చేయడం చెడు అలవాటైతే అప్పుడు దానికి కారణం మీరు, మీ వైఫే సార్. సార్, అమ్మా నాన్నల మధ్య ఉన్న అనురాగమే సార్ వీళ్ళ పెళ్లి, పెటాకులు, లవ్ అన్నిటినీ వాళ్ళకు పరిచయం చేస్తుంది. నాకు అర్థం కాదు వేణు. 10th చదువుతున్నప్పుడు సైన్స్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చదివిన నా బిడ్డకి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు లవ్ గురించి తెలియకూడదని నేనంటంలో ఎలాంటి న్యాయం లేదు వేణు. ఇలా చూడు వేణు, తను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏ గ్రూప్ చూస్ చేసుకుని నీ కెరియర్ని నీ ఇష్ట ప్రకారం మలుచుకో అని ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన నాకు తను సెకండ్ ఇయర్కి వచ్చాక లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చే ధైర్యం లేకపోయింది. వేణు, నేను ఎప్పుడు బండిని కొంచెం నిదానంగా మెల్లగానే నడుపుతాను. కానీ నా కూతురు నా వెనక కూర్చుంది అనుకో, అడ్డమైన వెధవలు నా బిడ్డని చూడకూడదని, ఎవరు నా బిడ్డ వైపు చూసి సైడ్ కొట్టకూడదని స్పీడ్ పెంచి ఎంతో వేగంగా ర్యాకెట్లా దూసుకుపోతాను. అంత ప్రేమగా ముద్దుగా పెంచుకున్నాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికీ నా బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంటాను. తను క్షేమంగా ఉండాలి.